చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. చంద్రబాబు కుట్రపూరితంగా లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీల భూములను 100 రూపాయలకు విక్రయిస్తున్నాడని పెద్దిరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు జగన్ పోరాటానికి అండగా నిలిచి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇంకా 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు, ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపద 1,00,000 కోట్లకు ఈ మెడికల్ కాలేజీలే పెరుగుతాయి. మరి ఇలాంటి 1,00,000 కోట్ల సంపదను ప్రైవేట్ పరం చేసి PPPA మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఇది జరుగుతా ఉంది. చంద్రబాబు చాలా కుట్రతో దీన్ని లక్షల విలువ, కోట్ల విలువ చేసే వాటిని అన్నింటినీ కూడా కేవలం 100 రూపాయలకు 1 ఎకరా చొప్పున ప్రతి మెడికల్ కాలేజీలో కూడా 50 ఎకరాల పైన భూములు ఉన్నాయి, ఈ ఆస్తులు ఉన్నాయి. 2,150 మెడికల్ సీట్లు మనం కోల్పోతా ఉన్నాము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేదాని వల్ల. పులివెందులలో 50 సీట్లు మంజూరయ్యి కాలేజీ రన్ చేసేదానికి, ప్రారంభించేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మాకు ఈ సీట్లు వద్దని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ కు చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశాడు. మరి ఈ విధంగా పేదల పట్టగొడుతా ఉన్నారు. హాస్పిటల్స్ గానీ, స్కూల్స్ గానీ ఎంతో సుందరీకరణ చేసి 1,000 కోట్లు ఖర్చు చేసి చేయడం జరిగింది. అలాంటివన్నీ కూడా ఈ రోజు మూలబడిపోయినాయి, నీరు గారుస్తా ఉన్నారు. మరి 17 మెడికల్ కాలేజీలు వస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా 4,500 సీట్లు అదనంగా వస్తాయి. డబ్బుల ఆశ తప్ప చంద్రబాబు నాయుడుకి కానీ, వారి కుటుంబ సభ్యులకు కానీ, అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ డబ్బుల ఆశ తప్ప ప్రజలకు మేలు చేయాలని ఏ కోసాన్ని కూడా ఆలోచన చేయడం లేదు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. 10 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఇంకా 7 మెడికల్ కాలేజీలకు మొత్తం 8,000 చిల్లర కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే ఇప్పుడు దాకా 3,000 పైచీలకు వాటికి ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం 5,000 కోట్లు ఖర్చు